హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతికి మీరు ఏమేం పిండి వంటలు చేశారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా సున్నుండలు ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లోకి 1 కప్పు మినపగుళ్ళను తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దొరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోకూడదు, లేదంటే వెంటనే మాడిపోతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కూడా వేగేంత వరకు కొంచెం వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు కొంచెం స్మెల్ అనేది తెలుస్తుంది. ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఈ మినపగుళ్ళని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉన్నప్పుడే 2 ఇలాచీలను యాడ్ చేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత, అంటే మనకు ముట్టినప్పుడు మొత్తం పిండిలాగా స్మూత్గా కాకుండా కొంచెం బరకగా తాకుతుంది. అప్పుడు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి స్మూత్గా. స్వీట్ ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెము తక్కువనే యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని అయితే వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి చేసుకొని బౌల్లో ఉన్న పిండిలోకి కొంచెం వేసుకుంటూ ముద్దల్లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిసుక్కుంటూ కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ముద్దల్లాగా చుట్టుకోవాలి. సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనూ తక్కువ టైంలోనూ ఈ సున్నుండలు అనేవి చేసేసుకోవచ్చు. బెల్లంతోనే కాకుండా చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఈ సున్నుండలు అనేవి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినేయచ్చు. మినపగుళ్ళు, అదేవిధంగా బెల్లం, నెయ్యి యూజ్ చేసాం కాబట్టి హెల్తీ ఫుడ్ ఎవరైనా తినేసేయచ్చు. ఈ విధంగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ సున్నుండలు అన్నింటినీ చుట్టేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.